నమస్కారం. ఔత్సాహిక వ్యాపారులకు ప్రోత్సాహం, విజయ ప్రస్థానంలో సోపానం. హెచ్ఎంటీవీ విజయోస్తు కార్యక్రమానికి స్వాగతం. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని నమ్మిన వ్యక్తి, తను చదువుకున్న రోజుల్లో పడిన కష్టం మరొకరు పడకూడదని విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు. కేజీ నుంచి పీజీ వరకు అనేక విద్యా సంస్థలను నెలకొల్పి గ్రామీణ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అటు విద్యారంగంలో ఇటు రాజకీయ రంగంలో రాణిస్తూ వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తక్కెళ్లపల్లి రవీందర్రావు విజయ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. ఈయన పేరు తక్కళ్లపల్లి రవీందర్రావు. వరంగల్ జిల్లా మరిపెడ మండలం వీసంపల్లికి చెందిన తక్కళ్లపల్లి అప్పారావు, సుగుణమ్మ దంపతుల రెండో సంతానం రవీందర్రావు. తండ్రి అప్పారావు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అప్పారావు దంపతులు తన కుమారులకు కార్పొరేట్ విద్యను అందించాలనే తపన ఉన్నప్పటికీ ఆర్థికంగా స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. అలా రవీందర్రావు 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు వీసంపల్లిలో, ఆ తర్వాత 7వ తరగతి వరకు ఎల్లంపేటలో, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు మహబూబాబాద్లో విద్యను అభ్యసించారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రాథమిక విద్య నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో ఉంటూనే చదువుకున్నారు. మచిలీపట్నంలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. మా ఊరు మహబూబాబాద్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విసంపల్లి గ్రామం. మా ఊళ్ళో కేవలం 4th క్లాస్ వరకే ఉండే. 7th వరకు ఎల్లంపేట గ్రామం 5 కిలోమీటర్లు నడిచి వెళ్లడం జరిగింది. తర్వాత అక్కడ 7th వరకే ఉండడం వల్ల మహబూబాబాద్ 8th క్లాస్ కు రావడం అనేది జరిగింది. అత్యంత పేద కుటుంబం మాది. కేవలం 1 ఎకరం పొలం మాత్రమే ఉండి 4 అన్నదమ్ములు ఉన్నటువంటి ఒక కుటుంబం మాది. మా పెద్ద బ్రదర్ కూడా ఆర్థికంగా బలహీనంగా ఉండడం వల్ల చదువుకోవడం జరగలేదు. తర్వాత నేను 1979-80 ప్రాంతంలో 8th క్లాస్ లో సీటు సంపాదించడానికి 3 నెలల సమయం తీసుకోవడం జరిగింది. ఈ 3 నెలలు ప్రతిరోజు 60 కిలోమీటర్లు నడిచి మా గ్రామానికి తిరగడం అనేది జరిగింది. పాఠశాల విద్య నుంచే సామాజిక సేవ, వామపక్ష భావజాలం గల రవీందర్రావు 8వ తరగతి నుంచే పీడీఎస్యూలో పనిచేస్తూ విద్యార్థి సంఘం నాయకుడిగా చురుకైన పాత్ర పోషించేవారు. ప్రభుత్వ హాస్టల్స్ కమిటీ అధ్యక్షుడిగా, జూనియర్ కళాశాలల ఎన్నికలలో వైస్ చైర్మన్ గా గెలుపొందారు. పీడీఎస్యూ మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవుల్లో కొనసాగిన కాలంలోనే విద్యార్థులు చదువు కోసం ఎదుర్కొంటున్న కష్టాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న కాలంలోనే సూర్యాపేటలో 1984లో 100 మంది విద్యార్థులతో ఓ ట్యుటోరియల్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికే మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ గూడెం వద్ద విద్యాభారతి గురుకుల పాఠశాలను ప్రారంభించి విద్యా సంస్థల ప్రస్థానానికి బీజం వేశారు. గవర్నమెంట్ హాస్టల్ నుండి చదువుకొని దాని తర్వాత ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత నా డిగ్రీ 2nd ఇయర్ లోనే పేద విద్యార్థులకి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ట్యూటోరియల్ ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత నా ఫైనల్ ఇయర్ లోనే మహబూబాబాద్ ప్రాంతంలో ఏదైతే హై స్కూల్లో నాకు సీట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఇంటర్మీడియట్ లో ఒకే ఒక కళాశాల ఉండడం, ఆ కాలేజీలో కూడా సీటు దొరకకపోవడం వల్ల నాకు కసి పెరిగింది. ఇంటర్మీడియట్ కళాశాల పెట్టాలి, ఇక్కడ స్కూల్ పెట్టాలి, పేద విద్యార్థులు చదువుకోవాలనే ఆసక్తి ఉండి సీటు దొరకని పేద విద్యార్థులకి ప్రైవేటు విద్యను అందించి మంచి ఫలితాలు అందించాలనే ఉద్దేశంతో విద్యాపరంగా పూర్తిగా వెనుకబడిన గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ లో గురుకులం అనే హై స్కూల్ తోటి ప్రారంభించి మరి అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అన్న స్వామి వివేకానంద సూక్తిని వంటబట్టించుకున్న రవీందర్రావు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. స్వామి వివేకానంద ప్రేరణతో పేద విద్యార్థులకు విద్యను అందించాలనే మానసిక దృక్పథంతో వరంగల్ జిల్లాలో ఎన్నో పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. విజ్ఞాన భారతి విద్యా సంస్థల పేరుతో మహబూబాబాద్లో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలను నెలకొల్పారు. గిరిజన గ్రామాలే అధికంగా ఉన్న మహబూబాబాద్ ప్రాంతంలో వ్యవసాయమే ఆధారంగా జీవించే వారి పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలనే సంకల్పంతో గౌతమి రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. తొర్రూరులో గౌతమి డిగ్రీ కళాశాలను స్థాపించారు.
గిరిజన గ్రామీణ ప్రాంతాలైనప్పటికీ అన్ని సదుపాయాలు ఉండేలా మహబూబాబాద్లో మరో 2 డాక్టర్లతో కలిసి మహర్షి టెక్నో డీజీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో మహబూబాబాద్ తొర్రూరు రోడ్డులో మార్గదర్శి బీఈడీ, డీఈడీ, ఐటీఐ విద్యా సంస్థలను నెలకొల్పారు. 85 నుండి ఇప్పటి వరకు స్కూళ్ల పరంగా అయితేంది, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీ, బీడీ కూడా 2000 సంవత్సరంలో, డిగ్రీ కాలేజీ 1993 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. తర్వాత 89, 90 సంవత్సరంలో మరి జూనియర్ కళాశాల మొట్టమొదటి ప్రైవేట్ కళాశాల ఈ ప్రాంతంలో గవర్నర్ కృష్ణకాంత్ గారిని తీసుకొచ్చి ఆ కళాశాల ప్రారంభించడం అనేది జరిగింది. 93లో కూడా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వరంగల్ జిల్లాలో 2వ ప్రైవేట్ కళాశాలగా తీసుకురావడం, సైన్స్ కళాశాలగా తీసుకురావడం అనేది జరిగింది. వరంగల్ జిల్లాలో బీఈడీ కూడా మరియు 2వ ప్రైవేట్ కళాశాలగానే జిల్లాలోనే మహబూబాబాద్ ప్రాంతంలో మొదటి కళాశాలగా 2000 సంవత్సరంలో బీఈడీ కళాశాల ప్రారంభించడం జరిగింది. అలాగే టీటీసీ గాని, ఐటీఐ గాని, ఆ తర్వాత మహబూబాబాద్ ప్రాంత పేద విద్యార్థులకి కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున డాక్టర్ అర్జున్ రెడ్డి గారు, దేవిరెడ్డి గారి సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున మహర్షి విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ప్రారంభించి కొన్ని వేల మంది విద్యార్థులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా దాదాపుగా 30 నుంచి 40 వేల మంది విద్యార్థులకి అనేక స్థాయిలో మరి విద్యను అందించడం జరిగింది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో మా విజ్ఞాన భారతి విద్యా సంస్థలు చదువుకున్నటువంటి విద్యార్థులు వివిధ రకాలైనటువంటి స్థాయిలలో ఉన్నారు. డాక్టర్లు అయితేంది, ఇంజనీర్లు అయితేంది, ఐఏఎస్, ఐపీఎస్ల కాడి నుంచి మొదలు పెడితే అన్ని రంగాలలో ఇవాళ మా విద్యార్థులు ఉన్నారు. అది చాలా గర్వకారణం మాకు. ఎందుకోసం అంటే ఆర్థికంగా తర్వాత ప్రాంతీయ పరంగా కూడా అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో ఈ విద్యా సంస్థలు చిన్న వయసులోనే ప్రారంభించి ఇన్ని వేల మందికి విద్యార్థులని మరి తీర్చిదిద్ది ఒక చక్కటి భవిష్యత్తును అందించినటువంటి సంతోషం నా జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. తక్కళ్లపల్లి రవీందర్రావు నేతృత్వంలో విజయపదంలో ముందుకు సాగుతున్నాయి విజ్ఞాన భారతి విద్యా సంస్థలు. ఆహ్లాదకర వాతావరణం, విశాలమైన తరగతి గదులు, క్రమశిక్షణ, నిబద్ధతతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నాయి రవీందర్రావు స్థాపించిన విద్యా సంస్థలు. ఈ విద్యా సంస్థలలో చదివిన వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాలలో స్థిరపడ్డారు. ఎందరో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందారు. వరంగల్ జిల్లాలో రవీందర్రావు నేతృత్వంలో వెలసిన విజ్ఞాన భారతి, గౌతమి విద్యా సంస్థలు క్వాలిటీ విద్యకు పెట్టింది పేరు. విశాలమైన ప్రాంతంలో ఇక్కడి వాతావరణం చూస్తే ఎవరైనా తన్మయత్వం చెందాల్సిందే. కళాశాలలోకి ప్రవేశిస్తే ఏదో తెలియని లోకానికి వెళ్లినట్లు ఉంటుంది. కళాశాల ఆవరణలో పచ్చని చెట్లను చూస్తే ఎవరికైనా అక్కడి నుంచి త్వరగా వెళ్లాలనిపించదు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో రాజీ పడకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యనందిస్తున్నారు రవీందర్రావు. కళాశాలలో నేటి తరానికి కావలసిన ల్యాబ్స్ ను అందుబాటులో ఉంచారు. హాస్టల్లో విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందిస్తూ, కూరగాయలను సైతం ఈ ప్రాంతాలలోనే పండిస్తూ రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. రవీందర్రావు కలలను సాకారం చేసేందుకు అధ్యాపకులు, సిబ్బంది అకుంఠిత దీక్షతో విద్యా బోధనకు కృషి చేస్తున్నారు. రవీందర్రావు చేస్తున్న కృషి వల్ల తమ ఇంటినే మరిచిపోతున్నామని విద్యార్థులు, అధ్యాపకులు చెబుతున్నారు. 2005లో స్థాపించినటువంటి ఈ కళాశాల నేటికి ఎంతో మంది విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్స్గా ఇక్కడ నుండి వెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విద్యార్థులకు సాధారణంగా జనరల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సార్ ఎప్పుడు కూడా పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ మంచి విషయాలను చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా ఉండాలి, బయటకు వెళ్తే ప్రపంచం ఎలా ఉంటుంది, కేవలం ఈ కళాశాల మాత్రమే ప్రపంచం కాదు, కళాశాల నుండి బయటకు వెళ్తే మీరు ఎలా బతకాలనేటువంటి ఎన్నో విషయాలను సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు కళాశాలకు వచ్చే విద్యార్థులు చెప్తారు, ఆ రోజు సార్ మాకు చెప్పినటువంటి విషయాలు ఈ రోజు జీవితంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్తారు. ఇదే కళాశాలను గనక ఏదైనా హైదరాబాద్ లో గాని, విజయవాడలో గాని పెట్టినట్లయితే కొన్ని కోట్ల ఆస్తులను కూడబెట్టుకోవచ్చు. కానీ సార్ దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. కేవలం విద్యను ఈ మహబూబాబాద్ ప్రాంతాన్ని ఎలా విస్తరించాలి, ఏ విధంగా వారిని డెవలప్ చేయాలి, ఏ విధంగా విద్యార్థులకు సరైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి కృత నిశ్చయంతో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఒక విద్యార్థి గనక నర్సరీలో గనక జాయిన్ అయినట్టయితే పీజీ విద్య వరకు కూడా చదువుకొని ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని బయటికి వెళ్లే విధంగా సారు కృషి చేయడం జరిగింది. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ ఇయర్ MBC EM. I got 9.5 in my 10th SSC examinations.
My goal is to become IPS. I am feeling very well in this college because there are all facilities for us to make the college sensation in the Mahabad division. There are labs and study hours for boys and girls separately. I am feeling very well to come this college. ఈ కాలేజీలో చాలా వసతులు ఉన్నాయి. చక్కటి వాతావరణం, ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ మాకు లెక్చరర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు చదువుకోవడానికి. మరియు మా ప్రిన్సిపాల్ మేడం ఎప్పుడు మాతోనే ఉంటూ చదివిస్తూ ఉంటుంది. తను ఎప్పుడు మాతోనే ఉంటుంది. రవీంద్రరావు సార్ కూడా వస్తూ ఉంటారు. మా యొక్క విద్యా విశేషాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ లెక్చరర్స్ చాలా బాగా చెప్తారు. అదే కాకుండా మేము ఎక్కడికో విజయవాడ, హైదరాబాద్ అలాంటి ప్రాంతాలు వెళ్లకుండా ఇక్కడే మహబాద్లో ఒక కార్పొరేషన్ కాలేజ్ ఉన్నందుకు చాలా సంతోషించాము. మాది ఇక్కడనే కొరివి, నేను ఇక్కడికే వచ్చాను, కానీ వేరే కాలేజ్కి ఎక్కడ వెళ్ళలేదు. నాకు ఇక్కడ బాగా నచ్చింది. మా సీనియర్స్ కూడా బాగా చదివి, వాళ్ళు సంధ్యక్క 954 మార్క్స్ తెచ్చుకుంది. బైపీసీలో కూడా పావని యొక్క చాలా బాగా చదివి 912 మార్క్స్ తెచ్చుకున్నది. నేను కూడా అలాంటి మార్క్స్ తెచ్చుకుంటాను. అలాగే కాకుండా ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అని కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు సపరేట్గానే ఉంటారు. ఇక్కడనే కూరగాయలు అవి ఇవి పండించి మంచి భోజనాన్ని మాకు అందిస్తూ ఉంటారు. కాబట్టి మా ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 10వ తరగతి, ఇంటర్ తరువాత ఉన్నత చదువులను అందుకోలేని విద్యార్థులకు సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో తొర్రూరు రోడ్డులో మార్గదర్శి బీఈడీ, డీఈడీ, ఐటీఐ విద్యా సంస్థలను నెలకొల్పారు. అధ్యాపక వృత్తిలో శిక్షణ తీసుకునే విద్యార్థుల కోసం రోజు పరీక్షలు, ప్రయోగాలు చేయిస్తూ వారి ప్రతిభను బయటకు తీస్తున్నారు. విశాలమైన గ్రంథాలయం, కంప్యూటర్ క్లాసులు చెబుతూ అధ్యాపకులు అంటే ఇలా ఉండాలని తీర్చిదిద్దుతున్నారు. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వారిలో 500 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులుగా ఉద్యోగాలు పొందారు. ఈ కళాశాల ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన విద్యార్థులకు క్వాలిటీ నాణ్యమైనటువంటి ఉపాధ్యాయ శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క